హాయ్ అండి. సామాజిక వర్గంలో టీజర్ రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ గురించి మూవీ టీంని డిస్కస్ చేద్దాం. హీరో గారు, హీరోయిన్ గారు, నరేష్ గారు, డైరెక్టర్ గారు ఉన్నారు. దాంట్లో మెయిన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మేమ్స్ కానీ ట్రోల్స్ కానీ లాస్ట్ డైలాగ్ వచ్చింది. ఒరే నువ్వు లవ్ చేసేదాకా లవ్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని ఎవరికి గెస్ట్ చేయలేదు. అసలు ఆ ప్రాబ్లం గురించి ఏంటి? ఆ ప్రాబ్లం గురించి మనం ఇప్పుడే చెప్తే బాగుండదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. సార్, సామాజ వర్గమన అనే బాంబుకి టీజర్ వత్తి మాత్రమే. ఆ బాంబు ఎలా ఉంటుందో ఆ ప్రాబ్లం అంటే బాంబు లాంటిది. అది మీరు థియేటర్లో చూసి తెలుసుకోవాలి. మీరు లవ్ స్టోరీలు అంటే పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అయితే చేయలేదు కదా. అవును. చేసేది స్టార్టింగ్లోనే ఇలాంటి డిఫికల్ట్ లవ్ స్టోరీ చేయాలని ఎందుకు అనిపించింది? ఇలాంటి పాయింట్ బేసిక్గా లవ్ స్టోరీల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అంత ఈజీగా దొరకదు. ఆ ప్రాబ్లం నాకు మాత్రమే ప్రాబ్లం, అది అంటే మనందరికీ ప్రాబ్లం. చూసి ఆడియన్స్కి మాత్రం హిలేరియస్ ఉంటుంది. సో అది చాలా ఫ్రెష్ అనిపించి చాలా బాగా అనిపించి అందరికీ నచ్చుద్ది. ఇది హ్యాపీగా ఒక 2.5 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే దాంతో ఫస్ట్ టైమే ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఎత్తుకున్నాను. సూపర్. మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే అది ఒక డిఫరెంట్ అని చెప్పి అందరికి ఒక ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది కథ. వెంటనే చాలా క్లీన్ ఫిలిం అండ్ చెప్పడమే నాకు మన సాయి కథ చెప్పినప్పుడే ఇలా ఫాదర్ నరేష్ గారి క్యారెక్టర్ ఇలా మీరు ఇది సుదర్శన్ పేర్లతో చెప్పేసాడు డైరెక్ట్గా. వాళ్ళందరూ లక్కీగా అందరూ వాళ్ళే ఉన్నారు టీంలో. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ సినిమా అంటే ఫాదర్ క్యారెక్టర్ అంటే మొత్తం సినిమా అంతా టు బీ ఫ్రాంక్ ఆయన లీడ్ చేసేదే, ఆయన పాతే వెళ్తుంది అనమాట సినిమా అంతా. సో అలా విన్నప్పుడు ఫాదర్ ఇలా ఎవరుంటారా అన్నట్టు అనిపించింది. ఫస్ట్ చాలా బాగా నచ్చింది నాకు అది. నరేష్ గారితో నేను ఇంతకు ముందు వర్క్ చేశాను, కాకపోతే అది కొంచెం సీరియస్ ఫిలిం. అది ఇది ఫుల్ ఎంటర్టైనర్. సో ఆబ్వియస్లీ ఆయన ఉన్నప్పుడు టైమింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఆయన కూడా నాకు కొత్త అనిపించింది ఈ క్యారెక్టర్. అంటే ఇలా చేయటం ఫాదర్ అయ్యి ఉండి అది సినిమా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మెయిన్గా నాకు ఫాదర్ సన్ రిలేషన్, ఫాదర్ సన్ ఆ అంబియన్స్, ఫ్యామిలీ అదంతా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు అంతా కొంచెం మనం ఈ ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం హాఫ్ బీట్ లేకపోతే డిఫరెంట్ క్రైమ్ ఇది ఎక్కువ అయిపోతున్నాయి కదా. మళ్ళీ ఒకసారి మంచి ప్యూర్ తెలుగు పండగ వాతావరణం లాంటి సినిమా అవుతుంది ఖచ్చితంగా అనుకున్నా కథ విన్నప్పుడు. చేసిన తర్వాత కూడా అదే ఫీలింగ్. రేపు థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా ఆడియన్స్ అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారని. అంటే మీ షూటింగ్లో మీ క్యారెక్టర్ అందరూ ఎంజాయ్ చేసాం. మీ క్యారెక్టరేషన్ కానీ ఆ స్టైల్ కానీ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది? నేను హీరోలు చేశాను, ఫాదర్ చేశాను, బ్రదర్ చేశాను, రకరకాల విలన్ అన్నీ చేశాను. కానీ ఇటువంటి ఫాదర్ క్యారెక్టర్ ఇంతవరకు నేను చేయలేదు, మళ్ళీ చేయలేదు. అది కూడా అంటే ఇట్ ఇస్ దెమ్ హూ క్రియేట్ అండ్ వి పర్ఫార్మ్. ఇది చాలా రేర్ క్యారెక్టర్. అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ అది వేరేలాగా ఉంటుంది, ఏదో ప్రమోషన్ కోసం చెప్పినట్టు ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే కొడుకులు చాలా ప్రాబ్లం అవుతారు. ప్రతిది ఇంట్లో కొడుకుదే ప్రాబ్లం ఫాదర్. ఇది వేరే రివర్స్లో ఉంటుంది, అది నేను చెప్పకూడదు. హిలేరియస్. ఐ వాజ్ లాఫింగ్. 2 narrations విన్నాను ఈ క్యారెక్టర్, మర్చిపోయాను. ఇది ఒప్పుకున్న టైంలో ఇంకొకటి నాకు భయం వేసిందంటే, ఇప్పుడు మనం అందరం ఆర్టిస్టులుగా వీ హెవ్ కన్విన్స్డ్ మెనీ అసలు ఈ క్యారెక్టర్ని కన్విన్స్ చేయగలనా రామ్ చెప్పండి. నాకే ఒకసారి ఐ వాంటెడ్ టు గెట్ టు ది స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. సెకండ్ డే క్యారెక్టర్ చేసినప్పుడు కానీ నాకు ధైర్యం రాలేదు. రైట్, ఇది నేను కొడుతున్నాను, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తాను అంటే. అంత వెరీ డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టరు. రెండోది ఏంటంటే ఫ్యామిలీ సెటప్పే టోటల్గా రివర్స్ యాంగిల్లో ఉంటుంది అసలు టోటల్గా. అండ్ విష్ణు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ హిమ్. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. అంటే ఐ లవ్ విష్ణు. అంటే ఒక పర్సన్గా ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అండ్ రెండోది ఏంటంటే ఈజ్ అ వెరీ ఫైన్ యాక్టర్. దీంట్లో కొత్త విష్ణుని చూస్తారు, మా ఇద్దరు కెమిస్ట్రీ చూస్తారు. ఇలా కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది అనేటువంటి ఒక ఇది. ఫైనల్గా మేము బయటికి వెళ్తున్నప్పుడు చాలా మంచి సినిమాతో పాటు హిలేరియస్, ఒక మంచి అంటే లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలిసినప్పుడు జనరల్గా సక్సెస్ ఫార్ములా. అది కేవలం ఇది ఒక కొత్త యాంగిల్. తర్వాత లాస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా హీరోకు ఒక పెయిన్ని కామెడీలో కన్వర్ట్ చేస్తే సక్సెస్. చార్లీ చాప్లిన్ నుంచి విష్ణు వరకు అది అంతే, అది సక్సెస్ ఫార్ములా. అది మొన్న నానితో భలే భలే మగాడు అలాంటి, అదే జస్ట్
కోటింగ్. సార్ యాక్చువల్లీ అసలు ఆయన అన్నట్టు ఫస్ట్ ఇప్పుడు మన రైటర్ భాను కానీ మేము ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ పెట్టిందే మీ పేరు, ఇంకా వేరే పేరు తట్టలేదు, ఇప్పటికి ఇంకా అది తట్టదు కూడా. సో ఆ తర్వాత మళ్ళీ డైలాగ్స్ వచ్చినప్పుడు కానీ ఇది ఈయనకే బాగుంటాయి, డైలాగ్ కూడా నందు అని రాశారు. సో అన్నీ హిలేరియస్గా వచ్చినాయి. సో సూపర్ అనమాట. ఇంకా నరేష్ గారు రావడం వల్ల అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మీరు చాలా డైలాగ్స్ హిలేరియస్గా ఉన్నాయి కూడా మీరు ఓన్ చేసుకుని మీరు కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు సార్ దీంట్లో. ఎస్, అవి డబ్బింగ్ చెప్తుంటే చూసినప్పుడు అంటే పర్ఫెక్ట్గా ఇదైంది. అంటే ఆ క్యారెక్టర్లోకి అంత డీప్ అన్నట్లకి వెళ్ళిపోం మనం. బేసిక్గా కొన్ని క్యారెక్టర్లు మనకు నచ్చినప్పుడు వెళ్ళిపోతాం. చాలాసార్లు చేస్తున్నప్పుడు ఏది ఆ ఎంగేజ్మెంట్ సీన్ కానీ అలాంటివి చేసేటప్పుడు 30-40 మంది ఆర్టిస్టులు ఉండేవారు. అందరూ కూడా అలాగే చూసి కళ్ళు ఇలా అనుకునేవారు. కట్ అన్న వెంటనే అందరూ నవ్వటం స్టార్ట్ చేసేవారు. ఆ సీన్ అయితే అసలు సారే చేస్తూ అంటే అందుకని ఈ క్యారెక్టర్ చేయడానికి నేను ఇప్పటికే 200 ఫిల్మ్స్ 250 ఫిల్మ్స్ అయిపోయినాయి. 50th ఇయర్ నాకు గోల్డెన్ జూబ్లీ ఇయర్ నాకు యాక్టర్. సూపర్ సార్. ఈ టైంలో అంటే ఎన్నో టఫ్ క్యారెక్టర్స్ చేశాను కాదంట్లా. నేను బేసిక్గా మెథడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్స్ యాక్టర్. నేను దాని ముందు ఐ టేక్ ది క్యారెక్టర్ ఇన్ సైడ్. నాకు బాబా సాక్షికి చెప్తున్నాను, ఫస్ట్ డే దాటే వరకు కూడా స్టూడెంట్లా ఫీల్ అయ్యాను క్యారెక్టర్ని. స్టూడెంట్లా ఫీల్ అయ్యాను నేను. హీ గేవ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో. అనిల్ సుంకర్ గారు కానీ రాజేష్ దండా గారు కానీ దే మేడ్ అ లవ్లీ ప్రోడక్ట్. రెబ్బా గారు తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ కదా, దీనికి ముందు మీరు తెలుగు ఫిల్మ్స్ చూసారా? ఎస్, చూసాను. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు శ్రీ విష్ణు గారు హీరో అన్నప్పుడు మీ మైండ్లో వచ్చింది ఏంటి? I was super excited only because of this, not only, I mean mainly because of the story, because of the way, Ram Abaraju narrated this story. It was extremely funny. To be able to find something that funny and interesting when you listen to it, I don't know, that was my first experience. Tarvata when he said, it's with, Sri Vishnu, I've watched his films and I really like his performances, and I think he chooses extremely different films to work with, and always wanted to work with him, but it just never happened. So I was extremely excited that it's a great combination, because his comic timing is also amazing. A lot of people love him in that space, and I thought, that's a very good combination, and I think that's one of the main reasons why I chose to do the film. నరేష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Brilliant. I think, like Sir mentioned and Vishnu mentioned, on set it was like a, what do you say, carnival. Every time Naresh Garu was there in a scene with us, it's not, it's always unexpected what is going to come out next. Comic timing and the way he improvises on spot and how he makes everyone comfortable. I don't think I have ever laughed as much as I've laughed on this set, especially while doing, the scenes with Naresh Garu and Vishnu and all of them. It was so much fun. And everyone was laughing. It's not just us. I think even Naresh sir, after saying the dialogue, we laughed for almost 10 minutes. ఒక్క సీన్ అయితే మనకు తెలుసు ఆ సీన్, ఇప్పుడు చెప్పలేదు వాళ్ళకి, అది చూసినప్పుడు అర్థమవుతుంది. నవ్వకుండా ఎవడన్నా ట్రై చేయమని వాడికి ₹1,00,000 ఛాలెంజ్. ఎందుకంటే నేను జనరల్గా ఏంటంటే వెన్ యూఆర్ యాక్టింగ్ యూ వెరీ సీరియస్ ఇన్ టు దట్ రోల్, యూ కాంట్ లాఫ్. నా నవ్వు కంట్రోల్ చేయలేక కట్ చేసి 4 takes 5 takes నాకు ఎప్పుడు జరగదు అలా. ఎందుకంటే ఏడుస్తే చాలా సీరియస్, నవ్వుతే అంతే సీరియస్. అసలు నాకు కంట్రోల్ చేసుకోవాలి ఒక డైలాగ్ దాంట్లో. టోటల్ ఆర్టిస్టులు ఉన్నారు మొత్తం, ఎక్కడ షూటింగ్ అయిపోతున్నాను భయం. అంటే చేసుకుని చాలా హారబుల్ సిచ్యువేషన్స్ గుర్తేసుకుని అసలు పర్ఫామ్ చేశారు. అంటే ఇవన్నీ రేర్ దిస్ థింగ్స్. ఇంతమంది ఉన్నారు కదా క్యాస్టింగ్ సినిమాలో, ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపించింది? ఓపెన్గా చెప్పాలి. కష్టం ఏం లేదు, ఎవ్రీవన్ అందరూ ప్రొఫెషనల్లే కాబట్టి రోజు ఒక 25 మంది ఉండేవాళ్ళు. అవును, అందరినీ హ్యాండిల్ చేయడం కాదు, అందరూ సెట్ లోపలికి వచ్చే వరకు కొంచెం టెన్షన్. మనకి ఒకసారి వచ్చేసిన తర్వాత అన్నీ ఫట్ అయిపోయేది. అంటే ఇప్పుడు అందరు రెడీ అవ్వాలి, రెడీ అయ్యి లోపలికి ఆ వచ్చే చిన్న గ్యాప్ మనకి అనుకున్న టైంకి అవుతుందా లేదా అని. ఒక్కసారి అందరూ వచ్చిన తర్వాత చాలా సింగిల్ టేక్లో అయిపోయేవన్నీ. అవును, బికాజ్ అంత హెల్దీగా అంత స్పీడ్గా అయిపోయేది. భయ, మీరు చేసిన అన్ని సినిమాల్లో ఫస్ట్ నుంచి అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు. సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా కాన్సెప్ట్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ రాలేదు. మంచి కాన్సెప్ట్, ఏదో చిన్న మిస్ఫైర్లు అంతే. ఇలాంటివి చేస్తున్నారు కదా, ఈ టైంలో మీకు సామాజిక వర్గం మీద మీ ఒపీనియన్ ఏంటి? సామాజిక వర్గంలో ఎందుకు చూడాలి ఆడియన్స్? ఎలాగా?
సామాజిక వర్గంలో కూడా ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ. ఫ్యామిలీ ఫిలిమ్స్లో కొంచెం అరుదుగా దొరుకుతాయి ఇలాంటి పాయింట్స్. అరుదు కాదు, ఇదైతే ఫస్ట్ టైం పాయింట్. ఎవరు try చేయలేదు. ఎవరికే రాని ప్రాబ్లం అంటే అది ఫస్ట్ టైం ట్రై చేసింది ఇది. అండ్ ఎందుకు చూడాలి అంటే మనం ఇప్పుడు సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు 2 hours హ్యాపీగా నవ్వుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. ఇది ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చొని చూసే క్లీన్ ఫిలిం అనమాట. క్లీన్ ఫిలిమ్స్ అంటే ఈ మధ్యన కొంచెం తగ్గినాయి, యాక్చువల్లీ తెలుగులో తగ్గినాయి. మనకి ఫోకస్ కూడా ఎక్కువ పాన్ ఇండియా అని అలా అని చెప్పి కొంచెం యాక్షన్ ఫిలిమ్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి. మనకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఫ్యామిలీ అంటే చాలామంది ఉన్నారంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళామంటే ఇంట్లోంచి ఒక 4-5 వెళ్తారు బేసిక్గా. ఈ మాస్ ఫిలిమ్స్ని యాక్షన్ అంటే సింగిల్గా వెళ్ళి చూసేసి వచ్చేస్తూ ఉంటాం. ఫ్యామిలీ అన్నప్పుడు అందరం కలిసి వెళ్ళి ఒక చిన్న అందరం కలిసి నవ్వుకుని రావడం అనేది ఒక గిఫ్ట్ ఈ రోజుల్లో. 2 hours ఆ టైం అయితే మాత్రం ఈ సినిమాకి వస్తే 2 hours మనం అందరం గట్టిగా నవ్విస్తామన్న కాన్ఫిడెంట్గా ఉన్నాం. సామాజిక వర్గమన్న అని టైటిల్ అనేది వై డిడ్ యూ థింక్ ఆఫ్ దిస్ టైటిల్? చాలా మందికి సరే సార్, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా టైటిల్స్ అనుకున్నాం మనం కూడా, మీకు కూడా 2-3 చెప్పుంటాను నేను అనుకున్నాము. కాకపోతే ఏది కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. తర్వాత మళ్ళీ సేమ్ ఆఫీస్లో అందరం డిస్కస్ చేసుకుంటూ ఒకసారి హీరో గారు కూడా వచ్చారు, ఆయనతో కూడా ఫోన్ చేసి ఫస్ట్ టైటిల్ ఇదే డిస్కషన్. అనిల్ సుంకర గారు ఆయన కూడా మంచి టైటిల్ పెడదాం అది అని. సో ఫైనల్లీ ఒకరోజు ఆలోచిస్తుండగా ఆఫీస్లో నేను, మా రైటర్ బాను, హీరో గారు అందరం ఉన్నాం. మాట్లాడుకుంటుండగా సడన్గా ఫస్ట్ హీరో గారే అన్నారు సామాజిక వర్గం ఎలా ఉంటుంది అని. ఫస్ట్ కనెక్ట్ వినంగానే అరే ఇదేదో పాజిటివ్గా ఉంది అంతా అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సామాజిక వర్గం అంటే ఏంటి అని అడుగుతారు, ఏంటి అంటారు. సో ఆబ్వియస్గా అందరికీ తెలిసింది సామాజిక వర్గం అంటే అది ఐరావతం యొక్క నడక అని అందుకనే ఆ పాటలో కూడా అలా పెట్టారు. బట్ కానీ మనం దీంట్లో కొత్తగా ఏంటిది అంటే ఇంక నుంచి నీకు సామాజిక వర్గం నేరా అంటే ఇట్స్ యాక్చువల్లీ ఏ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇది. కాబట్టి నీ లైఫ్లో కూడా ఇంక నుంచి అన్ని ఆ టోన్స్ అన్నీ ఉంటాయి నీ లైఫ్లో కూడా అన్నట్టు. సో ఇంక నుంచి నీ లైఫ్లో సామాజిక వర్గం అన్నట్టు సచ్ పాజిటివ్ టైటిల్. చాలా మందికి ఐరావతం అని కూడా ఇప్పుడు అంటే ఏంటని ఈ జనరేషన్ ఏదో ఇంద్రుడు తెల్లయ్య అని పేరు ఐరావతం, వైట్ ఎలిఫెంట్ అంటారా? వైట్ ఎలిఫెంట్ ఏంటి అనేది. సో ఇట్స్ ఇది అంటే వినడ సౌండింగే చాలా బ్యూటిఫుల్ సౌండింగ్, అది ఎంటర్టైనింగ్, మ్యూజికల్గా కూడా అందంగా ఉంటుంది ఫిల్మ్ డెఫినెట్లీ. రెబ్బా గారు, మన రామ్ అబ్బరాజ్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? I think Ram was so helpful with the dialogues, the way to pronounce everything. Even though we had many ADs, assistant directors, he still personally sat with me and explained scenes and dialogues and, you know, all of that. So I think that journey, that language barrier was broken because of him, which I think he really helped a lot. And he's extremely open to how you want to perform. Very, creatively lets you do what you want. Doesn't interfere too much in your creativity, which I think is amazing for someone, for a director to possess that quality. So Vishnu, it's for you, it is a very ante kotta angle as a hero. How did you feel when you're doing this character particularly? And this combination andartho మనకి ఫస్ట్ సెకండ్ హాఫ్ ఎక్కువ మనం షూట్లో సెకండ్ హాఫ్ చేసి ఫస్ట్ హాఫ్కి వచ్చాము. సెకండ్ హాఫ్ అంతా ఎలా నా క్యారెక్టర్ ఎలా ఉండాలో దానికి రిలేటెడ్గానే కొంచెం అనిపించింది. స్లోగా వన్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ముందు నాకు అది లక్కీగా అలా కుదిరింది ఈ సినిమాకి. ఫస్ట్ మీ క్యారెక్టరేషన్ మీద ఎక్కువ వెళ్ళి, తర్వాత ఫ్యామిలీ క్యారెక్టరేషన్ మీద ఎక్కువ వెళ్ళి, తర్వాత ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి ఇలా అయ్యేసరికి ఆ అంబియన్స్ని ఇంక నేను చాలా ఓన్ చేసేసుకున్నాను. మనం సెకండ్ షెడ్యూల్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి స్టార్ట్ చేసామో చేయటం, ఇంకా సీన్ అలా అక్కడ చూసుకోవటం, స్పాట్లో నవ్వుకోవటం, మనం ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోవాలి. కంప్లీట్ ఇంకా అది ఎంజాయ్ చేస్తేనే మనం వెళ్ళిపోయాం. ఇది అసలు చేసినట్టు నిజంగా స్ట్రెస్ ఆ డైలాగ్ ఉంటుంది కదా, అసలు అలాంటిది లేదు ఏ రోజు. హ్యాపీగా ఇప్పుడు నిజంగా చెప్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఫస్ట్ రాగానే ఒకసారి సీన్ చెప్పేసి సారికి కూడా సీన్ పంపించేస్తాం. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఎప్పుడు మళ్ళీ సీన్లు ఎక్కువ డైలాగులు అదేం లేవు, వాళ్ళ ఫ్లోలో వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అంతా. ఎప్పుడు మళ్ళీ ఆపి డైలాగ్ ఏంటి అని అడిగింది లేదు ఎక్కువ. ఫ్లో ఉంది. వాట్ ఇస్ సుదర్శన్స్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్? నేను ఫుల్ ఎంజాయ్ చేశాను సార్. నా క్యారెక్టర్ కంటే ఎక్కువ మీ అందరిని ఎక్కువ ఎంజాయ్ చేశాను సార్. మీరు చేస్తుంటే నాన్ స్టాప్గా నవ్వుకుంటానే ఉన్నాం సార్ మేము అందరం. అలాగా అన్ని సీన్లు కూడా అసలు మీ క్యారెక్టరేషన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను సార్.
ఈ మామూలుగా మీకు సిగ్గు ఎక్కువ అని బయట టాకు అలాగే ఉంటుంది. ఇంతమంది అమ్మాయిలతో ఎప్పుడు యాక్ట్ చేయలేదు కదా మీరు, చేయలేదు. ఎలా అనిపించింది? ఎందుకు వచ్చామరా షూటింగ్కి అని అనిపించిందా? లేదు కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు బాగానే ఉండేది అంతా ఎంటర్టైన్. ఎందుకంటే ఎక్కువ ఫ్రేమ్స్లో ఎప్పుడు చుట్టూ ఒక 15 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. అవునవును, మళ్ళీ వాళ్ళకి స్లోగన్స్ ఒకటి ఉంటాయి కదా. ఫస్ట్ టైం చాలా బాగా ఇదైంది, కొంచెం కంగారు పడ్డాను. ఇంతమందిని పెట్టాలా, మరీ సిగ్గవుతుంది అంటే వాళ్ళతో ఎక్కువ సీన్లు ఉన్నాయి కదా. లేదు బాగుంటుంది చేయండి అంటాం. సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి నాకు బాగానే కంఫర్టబుల్గానే ఇదైపోయింది. ఇది అందరికీ క్వశ్చన్ ఇది. ఈ సినిమా రైటర్ భాను గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. భాను ఏది చెప్పినా ఏంటంటే ఇది ఒక కొత్త రైటింగ్. డెఫినెట్గా భాను సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, ఆ మాటలకి ఒక స్టైల్ అయితే నాకు తెలిసి కొద్ది రోజులు వచ్చాడు ఒకడు వీడి స్టైల్ బాగుంది అని చెప్పి అందరూ బాగా మెచ్చుకుంటారు, డౌట్ లేకుండా. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ మౌల్డ్ అయ్యి ఏ సిచ్యువేషన్లో ఎలాంటిది ప్రతిదీ ఎంత సీరియస్ టాపిక్ అన్నా చూసేవాళ్ళు ఇదైపోకుండా ఫన్ వచ్చేలాగే క్రాక్ చేస్తారు. ఒక కొత్త ఫ్లేవర్ ఉన్న డైలాగ్ రైటర్ వచ్చాడనే ఫీలింగ్ నాకు మనస్ఫూర్తిగా కలిగింది సినిమాలో, నా అనుభవంలో. అవును, అప్పటి నటుడిని ఇప్పటి నటుడిని ఐ హవ్ సీన్ బోత్ సైడ్స్. కాబట్టి హీ ఈస్ గాట్ అ సపరేట్ ఫ్లేవర్. దీని తర్వాత ఆయన డేట్స్ కూడా కొంచెం బ్లాక్ చేసి డెఫినెట్గా డెఫినెట్గా ఆయన ఉంటాడు సార్, మనోడి బెస్ట్ ఫ్రెండ్. అందరు బ్లాక్ చేసి పెట్టుకుంటే నాకు కూడా ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఫస్ట్ పరిచయం అయింది భానుయే. సో అలా అప్పటి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది సార్. అందులో మీ సినిమాలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది కామెడీకి, ఫస్ట్ మీ సినిమాలు చూసాయి. అంటే అయ్యో ఇప్పుడేదో మేము ఫస్ట్ మీ సినిమా థియేటర్లో చూసాం సార్ అని చెప్పినంత ఏజ్ కాదు కాబట్టి యూట్యూబ్లో చూసిన ఫస్ట్. అప్పుడు తర్వాత వెనక్కి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో మీరు చేసిన సినిమాలకి డైరెక్టర్లు రైటర్లు మాకు తెలిసేది కాదు కదా. తర్వాత వెళ్ళి మళ్ళీ కింద క్రెడిట్స్లో చూసుకొని అప్పుడు ఆ డైరెక్టర్ ఓపెన్ చేసి మిగతా సినిమాలు చూడటం, ఆ రైటర్ మిగతా సినిమాలు చూడటం. సో ఇలా రాయాలి కామెడీ అని. సో అలా అప్పటి నుంచి యూస్ టు ట్రావెల్. సో ఫైనల్లీ మళ్ళీ మీతో చేయడం వల్ల వి గాట్ దట్. Again, brilliant. I mean, they've already mentioned that, but Banu is again like so spontaneous on the spot. If you know something's not working, he immediately knows what to say, and the comic timing that he has is brilliant. I think even when he was narrating to me, I found it funny, even though I couldn't understand the language fully. That itself shows how well the dialogues are written. So I think he's brilliant. వాట్ టు డూ సాంగ్ గురించి చెప్పండి అండి. ఎందుకంటే అది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత నుంచి ఫుల్ రీల్స్ రావడం కానీ ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ తెలుస్తుంది బాగా. అవును, డెఫినెట్గా సాంగ్ విన్నప్పుడే ట్యూన్ ఇది మొత్తం అందరు బాగా కనెక్ట్ అవుతుంది, యూత్ బాగా ఇదవుతారు అని ముందు ఫిక్స్ అయ్యాం. కానీ చేసేటప్పుడు కంపల్సరీ మిమ్మల్ని పెట్టాలని చెప్పాను. మిమ్మల్ని పెట్టినందుకు ఇప్పుడు ఇంతలా ట్రెండ్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం కాల్ షీట్ పెరిగి ఉంటుంది. లేదు, మంచి ఎక్స్పీరియన్స్. మనం 4 రోజులు చేసాం కదా హైదరాబాద్ రోడ్ల మీద, అర్ధరాత్రులు 3 రోజుల్లో చేయాల్సింది. నా డాన్స్ వల్ల ఒక రోజు పెరిగి ఉంటుంది. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ కావాలి. సో ఎలా మన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్, సో ఆయన వెరీ వెరీ కూల్ అండ్ కంపోజ్డ్, హ్యాపీగా మనం ఏదన్నా ఇన్పుట్స్ ఇస్తే మనం అనుకున్నట్టు అలా ఇచ్చేస్తారు ఆయన. సో చాలా కంఫర్టబుల్. సో అనుకోగానే మంచి ట్యూన్ ఇచ్చారు. అండ్ ఇమీడియట్లీ మన శ్రీమణి లిరిక్ రైటర్, ఆయనతో కూర్చోగానే ఇమ్మీడియట్గా అలా సరదాగా రాశాడు ఆయన. ఒక హాఫ్ అన్ అవర్లో రాశాడు వాట్ టు డూ అని. మొత్తం పాట అంతా అయిపోయింది. ఇమ్మీడియట్గా అందరం విన్నాం, అందరం ఓకే అనుకున్నాం. దెన్ షూటింగ్ జరిగింది, అంతా హ్యాపీ. మన డిఓపి రామరెడ్డి గారు గురించి చెప్పండి. రామరెడ్డి గారు వెరీ 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 కంఫర్టబుల్, చాలా బాగా చేశారు. నరేష్ గారికి కూడా ఆయనతో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ రాగానే హాయ్ అని మాట్లాడుకుంటున్నారు, ఓహో వీళ్ళు ఆల్రెడీ సినిమా చేశారు. సో ఇంకా హ్యాపీగా జరిగింది. నేను గుంటూరు టాకీస్ చేశాను. అప్పుడే గెరిల్లా షూట్స్ అవి చేసేవాడు. అంటే ఏం సౌండ్ ఉండదు, ఓన్లీ విజువల్స్ ఆన్ స్క్రీన్. ఎక్స్ట్రాడినరీ. ప్రొడ్యూసర్స్ రాజా గారు కానీ అనిల్ శంకర్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉండింది? సపోర్టు అంటే ముందు ప్రాజెక్ట్ ఇదన్నప్పుడు కలిసేసి చేసేయమని మాకు వదిలేరు. ఏది కావాలంటే అది కొన్ని అంటే ఇప్పుడు సాంగ్స్ విషయాల్లో కానీ లేకపోతే ఫైట్స్ విషయాల్లో అలాంటి ఇల్లుని పెట్టుకోండి, లేకపోతే బయటికి వెళ్ళండి, చెయ్యండి అని వాళ్ళ తరపున ఇంకా బాగుంటాయి కదా విజువల్స్, అయితే అక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి అలాంటి దాంట్లో బాగా హెల్ప్ అయ్యారు మాకు. మిగతా అన్ని చోట్ల వెరీ కంఫర్టబుల్ అనమాట. ఏ రోజు క్రియేటివ్గా ఎప్పుడు అలా చేస్తే బాగుంది ఇదే లేదు. కథని నమ్మారు, ఈ కథ తీసి పెట్టన్నారు, అయిపోయిన తర్వాత చూసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ ఏం చెప్పారు అది చేశారు. వెరీ హ్యాపీ. సో అనిల్ గారు అసలు నాకు ఫస్ట్ నుంచి అనిల్ గారు ఇస్ లైక్ మై
మెంటర్ అనమాట. సో ఫస్ట్ ఆయనకి స్టోరీ చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్గా అసలు అన్నీ సెట్ చేసి తర్వాత రాజా గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆసియా మూవీస్. సో అక్కడి నుంచి ఇంకా ఫుల్ ఇది అసలు ఇంకా ఏ రోజు వాళ్ళే మొత్తం అన్నీ చూసేసుకునేవాళ్ళు. మనం హ్యాపీగా షూటింగ్ చేసుకొని ప్రోడక్ట్ ఇచ్చేస్తే చూసి ఇప్పుడు వాళ్ళు వెరీ మచ్ హ్యాపీ. ఇది అనిల్ గారు ఇప్పుడు ఆయన చేయని సినిమా అంటలేదు, పెద్ద సినిమాలు చేశాడు, చిన్న సినిమాలు చేశాడు, మంచి సినిమాలు కోసం తప్పించే వ్యక్తి. చాలా అంటే ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా నేను 2-3 సార్లు చూశాను సెట్లో, వచ్చి కలిసి మాట్లాడి అందరితో ఏం కావాలో అది జరగాలి అంటే ఈజ్ అ వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్. అలాగే రాజేష్ గారు కూడా హాస్యా నుంచి ఐ థింక్ ఇట్ విల్ బీ ఎ బిగ్ బ్యానర్ ఆఫ్టర్ దిస్. సో మంచి కలయిక, వాళ్ళిద్దరిది కూడా మంచి కలయిక. సినిమా గురించి, సామాజిక వర్గం గురించి మీ ట్యాగ్ లైన్ ఏంటి? సామాజ వర్గమనకి ట్యాగ్ లైన్ అడిగితే జనక్ జనక్ పాయల్ బాజీ అంటారు. జనకరి జనారే కూడా అంటే అంతే. అంటే జనక్ జనక్ పాయల్ బాజీ అనేది పెద్ద క్లాసిక్ హిట్ అది హిందీలో, బట్ తెలుగులో దాని మీనింగ్ మార్చేశారు. బట్ అంటే దానికి ట్యాగ్ లైన్ పెట్టాలంటే ఇది పెట్టవచ్చు నా ఉద్దేశం. ఈ సంవత్సరం 2023లో ఉత్తమ కుటుంబ కథా చిత్రం అవార్డుకి ఆల్రెడీ ఇచ్చేసారు. I think it's going to be a roller coaster. It's a roller coaster ride. No, it's got all kinds of emotions, twists, turns, just like a ride in an amusement park. I think it's a total fun film. ఈ సినిమా ఈ కైండ్ ఆఫ్లో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, స్టోరీ విన్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ మీరు ఏ సినిమాలో ఉందని చెప్తారు? ఏ సినిమాతో కంపేర్ చేస్తారు? కంపారిజన్ కాదు, కైండ్ ఆఫ్ జానర్, ఒక నువ్వు నాకు నచ్చావు కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీస్ వైజ్ కాదు నేను అనేది, సీన్లు కన్సీవ్ చేయడం కానీ, క్యారెక్టర్లు కానీ, ప్రతి క్యారెక్టర్ నుంచి ఒక ఫన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు చేసుకోరు ఫన్, చూసే ఆడియన్స్కి ఫన్ అలా ఉంటుంది. సార్ లేకపోతే జంబులు ఎక్కడ బొమ్మని స్పాంటేనిటీ హిలేరియస్గానే జంబలకడి పంబ. బట్ యాక్చువల్గా ద కెమిస్ట్రీ ఆన్ సెట్స్ కానీ, ఆ కుటుంబంలో ఉన్న విచిత్రమైన క్యారెక్టర్స్ కానీ నాకు ఎక్కడో కొంత శ్రీవారి ప్రేమలో గుర్తొచ్చింది. అంటే ఒక క్యారెక్టర్ ఒక వింత క్యారెక్టర్, అంటే వింత అంటే టోటల్గా ఏ క్యారెక్టర్ అదే అలా నాకు అనిపించింది. నాకంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ దట్ ఫిల్మ్, బట్ నాకు ఇమీడియట్గా రిలేట్ అయిన ఫిల్మ్ అనిపించింది నాకు కుటుంబంగా. నీకే సినిమా అనిపించింది బ్రో? మేము ఫస్ట్ నుంచి మనకి నువ్వు నాకు నచ్చావు ఆ కైండ్ జోనర్లోనే అనుకున్నాము. సో అది ఫీల్ ఆఫ్ ద ఫిలిం. అది ప్రపంచంలో ఎవరికి రాని ప్రాబ్లం మనకు వచ్చింది అని ఏ సిచ్యువేషన్లో అయినా అనిపించింది రియల్ లైఫ్లో? ప్రపంచంలో ఇలాంటిది ఎవరికి వచ్చి ఉండదేమో. ఎవరికి వచ్చి ఉండదని బేసిక్గా మనం అలా అనుకుంటాం, కానీ అందరికీ ఇంచుమించులో అందరికీ ఒకేలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మనం ఏదో అలా అనేసుకుంటాం. ప్రపంచంలో చాలా మందికి రాని ప్రాబ్లమ్స్ నాకే వస్తుంటుంది. కొని తెచ్చుకుంటాను, పర్వాలేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే బోర్ కొడుతుంది లైఫ్. చాలా మంది అడుగుతారు స్ట్రగుల్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాబ్లమ్ అండి. ఎందుకు? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈ కథకు కూడా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. సో అలాగే ఐ ఎంజాయ్ దట్ రోలర్ కోస్టర్ రైడ్ ఇన్ లైఫ్. ఐ ఎంజాయ్. చిక్కుముడులు ఎప్పుడో ఇష్టం నాకు. మీరు బ్రో? నాకు అలా ఏం అనిపించలేదు. సో కాకపోతే ఆయన అన్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎవరికైనా వెళ్ళి చెప్తే ఆల్మోస్ట్ వాడికి అది జరిగేసి ఉంటుంది, లేదా దగ్గరలో ఉన్నారా ఆ ప్రాబ్లం కన్నట్టు. Do you feel anything in real life? Yeah, all the time. What role? When it comes to work, sometimes I get called for work that I have to choose between, which I feel like it always happens to me. I don't know if it happens to other actors, but I always get called for certain things that I have to choose from. But I want to do everything that comes at the same time. I think that's a big problem that I face. నాకు అట్లాంటి ఏం రాలేదు. మొన్న వచ్చింది ఇంటర్వ్యూ ముందు చెప్పారు ఏదో ఇలాంటిది సడన్గా వచ్చి నేను అటు కూర్చుందాం అంటే ఇటు కూర్చోబెట్టారు కదా, ఇలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. సార్, వాట్ టు డూ అని లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఏం చేస్తారు? వాట్ టు డూ అనేది ఫస్ట్ క్వశ్చన్. హౌ టు డూ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. వెన్ టు డూ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మూడు దాటితే యూ క్యాన్ డూ వాట్ ఎవర్ is right, you feel is right. I believe when I do something, I believe it is right. So what to do, they can start when to do, how to do, when to do.
అది వెన్ టు డూ వస్తే నవ్వు అంటే అయిపోతుంది అంతే. No, really. బ్రో మీ కెరియర్లో వచ్చిన రూమర్స్లో మీరు షాక్ అయ్యింది, చూసి ఎంజాయ్ చేసింది, అంటే నవ్వుకుంది ఏంటి? నా మీద మరి ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక్కటే వచ్చింది, ఒకటే రూమర్ వచ్చింది నాకు తెలిసి. రావు నా మీద ఎందుకో నాకు తెలియదు మరి. నేను బిగ్ బాస్కి వెళ్తున్నానని 2-3 మీమ్స్ వచ్చినాయి. వరుసగా అందరూ ఫోన్ చేసి ఏంటి బిగ్ బాస్ వెళ్తున్నావు అంటే బిగ్ బాస్ ఏంట్రా అంటే అప్పుడు చెప్తే అప్పుడు అది 2nd ఇయర్ 3rd ఇయర్ అనుకుంటా. అప్పుడు తెలిసింది నాకు బిగ్ బాస్ అని. ఓకే, మీ కెరియర్లో అండి వచ్చిన బెస్ట్ రూమర్స్? I don't think I've ever had any romantic link rumors. Yeah. I think those are very interesting. I've always wanted to be linked to someone, which has never happened. So let's see that if that happens. She's I'll waiting be for so- rumors. We will be ready. We will create start now. writing rumors. No, but I've always been like, why is nobody linking me with anyone? But okay, I mean that I found very interesting to know how it feels Okay. to be linked. ఈ రూమర్స్ వస్తుంటాయి కదా సార్, అవును. మీరు చూసి నవ్వుకున్నవి ప్లస్ షాక్ అయింది, ఇది ఇలా వచ్చింది రూమర్ అని. నేను దేనికి షాక్ అవును. ఇప్పుడు రూమర్స్ ఎవరి గురించి వస్తుంది? నువ్వు పాపులర్గా ఉంటే వస్తుంది, అంతే కదా. అవును. నా పాపులారిటీ నువ్వు వాళ్ళు డబ్బు ఇచ్చి పెంచుకుంటానంటే వాళ్ళకు రూపాయి ఎంతో వస్తుంది, వాళ్ళ క్లిక్స్లో వస్తాయి. రూమర్స్ శృతి మించితే సైబర్ సెల్ ఉంటుంది, దాని డీలింగ్ వాళ్ళు చేసుకుంటారు. అన్ని రూమర్స్ని ఎంజాయ్ చేస్తాను నేను, ఎందుకంటే నా మీద ఎన్ని రూమర్స్ వస్తున్నాయి ఈ వయసులో అంటే సెలబ్రేట్. ఇట్స్ అ గ్రేట్ అకేషన్. కాబట్టి ఈ రూమర్స్ ఎంత వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ, నో ప్రాబ్లం. నేను అది చూశాను ఒకసారి, అడిగాను కూడా సార్ని. హెల్దీవి ఉంటాయి కదా మామూలుగా, ఫన్నీవి అవన్నీ ఉంటాయి కదా, ఆయన స్టేటస్లో పెట్టుకుంటారు. నేను ఎవరో సార్ ఏంటి సార్ మీరే స్టేటస్లో పెట్టుకుంటే సేమ్ ఆన్సర్ చెప్పారు. అంటే ఎవరైనా మిస్ అయినా కానీ ఈయన కాంటాక్ట్ ఉంటే అందరూ చూసుకోవచ్చు. సార్ ఫైనల్గా సామాజిక వర్గంని ఎక్కడ చూస్తున్నారు సినిమా? అది చూద్దాం ఎక్కడ చూద్దాం. నేను నెల్లూరులో చూస్తున్నాను. నెల్లూరా? ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో చూద్దామని ఫిక్స్ అయ్యాం కదా. నేను హైదరాబాద్లో చూస్తా, నేను గుంటూరులో చూస్తాడు, హైదరాబాద్లో చూస్తాం, Europe lo chusta. యూరోప్లో చూస్తారు. Yeah. వరల్డ్ వైడ్ రిలీజ్ అని Yeah. I have to check it out if it's there. అక్కడ ప్రమోట్ చేయడానికి వెళ్తాను. ప్రమోషన్స్కి వెళ్తున్నారు. I'll go there and promote. ఫైనల్గా సామాజిక వర్గంన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది, అందరూ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి కుటుంబంతో సహా. తప్పకుండా థియేటర్లో సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సమ్మర్ ఫెస్టివల్ ఆఫ్ హ్యూమర్. సో ఖచ్చితంగా ఇవన్నీ ఏదో ప్రమోషన్స్ కోసం చెప్తున్నాం. నేను ప్రమోషన్ తప్పించుకుంటాను, నాకు నమ్మకం లేకపోతే 100% కూర్చుని అందరం చెప్తున్నాం. మనస్ఫూర్తిగా మీరు ఇచ్చే డబ్బుకి మీరు ఎంజాయ్ చేసి మరొక్కసారి ఇంకా ఓటీటీలో కూడా 2 సార్లు చూద్దాం, ఇక్కడ 2 సార్లు చూద్దాం అనే ఫీలింగ్ ఈ సినిమాకి వస్తుంది. అంటే స్పాంటేనియస్ హ్యూమర్ ఉన్న ఫ్యామిలీ డ్రామా విత్ లవ్ స్టోరీ. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఎక్కడెక్కడ చూద్దాం, విల్ ఆల్ సెలబ్రేట్. Super fun, hilarious roller coaster ride. So see you in theaters. థియేటర్లోకి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.